బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గు అన్నట్టయితే కనిపిస్తోంది. మళ్ళా రాజకీయాలు ఎన్నికల వేళ ఉన్నట్టే రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయి. రోజు రోజుకు విమర్శలు తీవ్ర స్థాయిలో అయితే పోతున్నాయి. ఇక బీఆర్ఎస్ వాళ్ళను కేటీఆర్ను ఇక సీఎం గారు సైకో అంటే వాళ్ళు బదులిస్తున్నారు రేవంత్ సాడిస్టు. నేను సైకోనైతే మరి రేవంత్ సాడిస్టా సన్యాస అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక చిట్టి నాయుడుకు అంటే రేవంత్ రెడ్డికి చిద్దొబ్బింది. అదానితో 12,000 కోట్ల ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మీద విమర్శలు వచ్చిండే కదా. ఆ విమర్శల నేపథ్యంలో స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల డొనేషన్ చేసిన దాన్ని రిటర్న్ చేసిండ్రు కదా. మరి అదానితో చేసుకున్నటువంటి 12,000 కోట్ల రూపాయల కూడా ఒప్పందాలను రద్దు చేసుకుంటారన్నటువంటి ప్రశ్న వేసిండి. ఇక దాదాపు 28 సార్లు ఢిల్లీ పోయి 28 రూపాయలు కూడా తీసుకురాలే రేవంత్ రెడ్డి అన్నటువంటిది ఇక ఆరోపించిండ్రు కేటీఆర్. మరి ఇంకోటి ఏంటంటే బీజేపీతోటేమో చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇక రాహుల్ గాంధీకి మూటలు ఇచ్చి కుర్చీ కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారని కూడా ఆరోపించిండ్రు. ఇక 48 మంది గురుకుల విద్యార్థులు మరణాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా కేటీఆర్ అయితే ప్రభుత్వానికి సవాల్ ఇచ్చిండ్రు. ఇక జనతా గ్యారేజ్గా తెలంగాణ భవన్ మారిందంట. గతంలో ఇక తెలంగాణ భవన్కి కేసీఆర్ వాళ్ళు పార్టీ పోయేది, కానీ ఇప్పుడు ఇక ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత జనతా గ్యారేజ్ అయింది. ప్రజలు తమ సమస్యలు వినిపించడానికే ప్రభుత్వం వద్దకు పోతే సమస్యలు తీర్చలేవని మా వద్దకు వస్తున్నారు, సమస్యలు తీర్చాలని మా తరపున సమస్యల మీద కొట్లాడాలని ఇక అధికార పక్షాన్ని నిలదీయాలని ప్రజలందరూ కూడా క్యూ కట్టిండ్రు అని జనతా గ్యారేజ్గా మారింది తెలంగాణ భవన్ అని కూడా కేటీఆర్ చెప్పి రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన జరుగుతోంది. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగ విలువలు కాపాడమని చెప్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు ఉల్లంఘిస్తున్నారని కేసీఆర్ ఏర్పాటు చేసిన అక్కస్కు అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవించకపోవడం సరికాదని ఇతో కూడా పలికిండ్రు కేటీఆర్. చూడాలి మరి ఇది ఎలక్షన్స్ వరకు ఇట్లే కంటిన్యూ అవుతుందా, అధికార ప్రతిపక్షాలు కూడా ఇట్లే కొట్లాడుకుంటూ ఉంటాయా, లేదంటే తెలంగాణ ప్రజల సంక్షేమం దృష్ట్యా అందరూ కలిసి పనిచేస్తారా? ఇంకా ఏదైనా అధికారం ఏదైనా తప్పు చేస్తే ప్రతిపక్షం అయితే కంపల్సరీ నిలదీయాలి, ప్రజల పక్షాన్ని కొట్లాడాలి. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా విమర్శించడం కూడా సహేతుకం అయితే కాదు. చూడాలి మరి ఇది ఎన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అవుతుందో.